అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో హెల్దీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి పోషకాలతో నిండిన బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ మిల్లెట్ మీల్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. జిమ్కి వెళ్ళే వాళ్ళు లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకుని బాగా గట్టిగా స్ట్రాంగ్గా డిసైడ్ అయిన వాళ్ళు రెడీమేడ్ ప్రోటీన్ షేక్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, లేదా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా హెల్దీగా మనమే ఇంట్లో మిల్లెట్ మీల్ పౌడర్ని తయారు చేసుకుని పెట్టేసుకుంటే జస్ట్ 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకోవచ్చు. కార్బ్స్ శాతం తక్కువగా ఉండి ప్రోటీన్ శాతం అధికంగా ఉండే సూపర్ హెల్దీ రెసిపీ ఇది. సో వన్స్ మనం ఈ మిల్లెట్ మీల్ పౌడర్ని తయారు చేసుకుని పెట్టేసుకుంటే నెల రోజుల పాటు ఈ పొడిని మనం బ్రేక్ఫాస్ట్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పౌడర్ని హెల్దీ వేలో ఎలా కన్జ్యూమ్ చేయొచ్చో 2 రెసిపీస్ని కూడా షేర్ చేస్తాను. ఈ మిల్లెట్ మీల్ పౌడర్తో బరువు తగ్గడమే కాదు, మన స్కిన్ కానీ హెయిర్ కానీ బోన్స్ కానీ హెల్దీగా స్ట్రాంగ్గా తయారవుతాయి. మరి ఇక లేట్ చేయకుండా ఈ సూపర్ హెల్దీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే నేను ఇంగ్రీడియంట్స్ ఎంతెంత తీసుకోవాలి అనేది క్వాంటిటీ చెప్తానండి. ఒక బౌల్ తీసుకోండి, అందులోకి 1 కప్పు దాకా రాగులు వేసుకోండి. ఇంకొక బౌల్లో 1 కప్పు దాకా గోధుమలు వేసుకోండి. ఇవి 2 కూడా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. మీరు కావాలి అంటే రాగుల క్వాంటిటీ ఎక్కువ పెంచుకుని గోధుమల్ని తగ్గించుకోవచ్చు. అంటే రాగులు 1.5 తీసుకుంటే 1/2 కప్పు దాకా గోధుమలైనా తీసుకుని చేసుకోవచ్చు. అయితే ఈ 2 కప్పుల కొలతకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సమానంగా ఉండాలి. సో నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా బౌల్లో వేసి చూపిస్తాను. నేను చూపించే ఇంగ్రీడియంట్స్లో మీ దగ్గర లేని ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే వాటిని మిల్లెట్స్తో రీప్లేస్ చేసుకోండి. ఏ చిరుధాన్యాలతో అయినా మీరు వాటిని రీప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జొన్నలు తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా మొక్కజొన్న గింజలు, కార్న్ సీడ్స్ అండి. 2 టేబుల్ స్పూన్ల దాకా శనగలు. ఇక్కడ బ్రౌన్ శనగలైనా వాడచ్చు, చిన్న శనగలైనా వాడచ్చు, లేదా ఇలా కాబూలీ చెన్న అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా పెసలు. పెసలకి బదులుగా పెసరపప్పు అయినా వాడచ్చు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల దాకా వరిగలు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా సజ్జలు వేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా అరికలు, 2 టేబుల్ స్పూన్ల దాకా ఊదలు వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా ఉలువలు కూడా వేసుకోండి. ఇక్కడ నా దగ్గర నల్ల ఉలువలు ఉన్నాయండి, సో వాటిని వాడుతున్నాను. మీ దగ్గర రెగ్యులర్ ఉలువలు ఉంటే ఆ బ్రౌన్ ఉలువలైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా బార్లీ వేయండి. 2 టేబుల్ స్పూన్ల దాకా మినపప్పు కానీ మినుములు కానీ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా బాస్మతి రైస్ వేస్తున్నాను. ఇందులో మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ హెల్త్ బెనిఫిట్స్ మీకు చెక్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవన్నీ కూడా మిల్లెట్స్ అలాగే పల్సెస్ అండి. ఇవి కాకుండా మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాము. వాటిని వీటితో పాటు కలపట్లేదు, ఎందుకంటే మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసేటప్పుడు కొన్ని వేగి కొన్ని వేగకుండా ఉండిపోతాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల దాకా బాదం పలుకులు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పిస్తా, 2 టేబుల్ స్పూన్ల దాకా రోస్టెడ్ చెన్నా అండి, పుట్నాల పప్పు అనమాట. అండ్ ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ల దాకా రోల్డ్ ఓట్స్. వీటన్నిటిని కూడా సపరేట్గా పెట్టుకోండి. మొత్తం ఇవన్నీ కూడా కలిపి మనం ఇంతకు ముందు తీసుకున్న 2 కప్పులతో సమానం అనమాట. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో రాగులు అలాగే గోధుమలు వాటికి ఈక్వల్గా ఇవన్నీ కలిపి తీసుకోవాలి. కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, తగ్గకుండా చూసుకోండి. ఫస్ట్ అయితే వీటన్నిటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్న మంట మీదే నిదానంగా గింజలోంచి కమ్మని వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మాడకూడదు, అలాగే వేగకుండా ఉండకూడదు. మంచిగా వేగాలి. అప్పుడే మీకు ఆ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ తినేటప్పుడు మనం ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ మిల్లెట్స్ని అలాగే పల్సెస్ని కూడా వేయించేస్తున్నానండి. ఇవి మీరు కావాలి అంటే ఒక్కొక్కటిగా వేయించుకోవచ్చండి. నేను మీకు అన్ని క్వాంటిటీ కరెక్ట్గా తెలియడం కోసం బౌల్లో వేసేసి ఒకేసారి రోస్ట్ చేసేస్తున్నాను. అదే మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు పెద్ద గింజల నుంచి చిన్న గింజల వరకు ఒకదాని తర్వాత ఒకటి చిన్న మంట మీద వేయించుకుంటే మీకు అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఇలా సన్నటి సెగ మీద బాగా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత రాగులు వేసుకుని వేయించుకోండి. వీటిని కూడా సన్న మంట మీదే నిదానంగా వేయించుకోవాలి. వేగిన రాగుల్ని బౌల్లోకి తీసేసేయండి. ఆ తర్వాత గోధుమలు కూడా వేసుకుని చిన్న మంట మీద వేయించేసి పక్కకు తీసేసేయండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందాము. ఫస్ట్ బాదం వేయండి. బాదం కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించండి. జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత పిస్తా తర్వాత పుట్నాలు, ఇక లాస్ట్లో ఓట్స్ చివర్లో వేయండి, లేదంటే మాడిపోతాయి.
సో వీటన్నిటిని కూడా సన్నటి సెగ మీద బాగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాకా డ్రై జింజర్, సొంటి అంటాం కదా, సొంటిని కొద్దిగా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అలాగే 4 నుంచి 6 దాకా యాలక్కాయలు వేయండి. 1 టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకోండి. వీటితో మనం చేసే మిల్లెట్ మీల్ పౌడర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే అరుగుదలకి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో వీటన్నిటిని 1 నిమిషం పాటు అలా చిన్న మంట మీద వేయించేసి పక్కకు తీసేసేయండి. ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఇంట్లో మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని చల్లించుకున్నా పర్వాలేదు, లేదా మిల్లు పట్టించేసుకుంటే ది బెస్ట్ అన్నమాట. చాలా మెత్తటి పొడి వచ్చేస్తుంది. చూడండి, ఇలా మెత్తగా పొడి అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1-2 నెలల పాటు చక్కగా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ పాటు వాడుకోవచ్చు. అదే బయట పెట్టుకుంటే 1 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ పొడి. ఇప్పుడు ఈ పొడితో మనం మిల్లెట్ మీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. వాటర్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఈ పొడి వేసేసి ఈ నీళ్లలో ఉండలు లేకుండా బాగా కలిసేంత వరకు కలిపి స్టవ్ ఆన్ చేయండి. గరిటెతో కలుపుతూ చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడే మీ రుచికి తగ్గట్టుగా కొద్దిగా బెల్లం పొడి వేసుకోండి. 10-15 నిమిషాల పాటు చిన్న మంట మీద ఇలా ఉడికి చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారేటప్పుడు గరిటెతో కలుపుతూ చల్లారి పెట్టుకోండి. ఇక్కడ వాటర్తోనే కాకుండా మీరు పాలతో కూడా చేసుకోవచ్చండి. పాలలో ఉడకపెట్టుకుంటే కనుక బెల్లం పొడి చల్లారిన తర్వాత వేసుకోండి, సరిపోతుంది. సో ఇలా తయారు చేసుకున్న మిల్లెట్ మీల్ని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లో హాఫ్ వరకు మిల్లెట్ మీల్ ఉంటే హాఫ్ వరకు ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉండాలి. సో ఇక్కడ మీరు నచ్చిన ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవచ్చండి. బనానా, యాపిల్, పోమోగ్రనేట్, పియర్, ఇలా సిట్రస్ ఫ్రూట్స్ కాకుండా మిగిలిన ఏ ఫ్రూట్స్ అయినా ఇందులో వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరం, అలాగే రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకుని వేసుకోండి. నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్ వేస్తున్నాను. పైన కొద్దిగా హనీ వేసేసి సర్వ్ చేసేసుకోవటమే. రోజు ఒకేలా కాకుండా ఈ మిల్లెట్ మీల్ పౌడర్ని ఇంకొక విధంగా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. సెకండ్ ఆప్షన్లో ఎలా సర్వ్ చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 1 కప్పు దాకా నీళ్లు వేయండి. నీళ్ళలోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఈ మిల్లెట్ మీల్ పౌడర్ని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ వాటర్ని మరగనివ్వాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి చిక్కగా ఉడికేంత వరకు ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించండి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత ఇందులోకి పలచటి మజ్జిగను వేసుకుని సర్వ్ చేసుకోవటమే. అంతే, సూపర్ టేస్టీగా హెల్దీగా ఉండే మిల్లెట్ మీల్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఉదయాన్నే ఎక్కువ కార్బ్స్ ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం వల్ల మనకి త్వరగా ఆకలి వేసేస్తూ ఉంటుంది. బట్ ఇలా మిల్లెట్ మీల్తో బ్రేక్ఫాస్ట్ చేస్తే మీకు ఎక్కువసేపు ఆకలి వేయదు. అలాగే మనకి కావాల్సిన పోషకాలు కూడా వచ్చేస్తాయి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ రెసిపీ అండి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీల్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.